నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. చూస్తుంటే చికెన్ లాగా కనిపిస్తుందా ఫ్రెండ్స్? అయితే చికెన్ కాదండి, ఇది ఆలుగడ్డతో చేసిన స్నాక్ అండి. చికెన్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక ఆలుగడ్డలో నేను 4 లేక 6 పీసెస్గా చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఇలా చేసి పెట్టుకోవాలండి. ఆలుగడ్డ ముక్కలు 80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఇలా గరం మసాలా వేసుకొని ఇప్పుడు ముక్కలకంతా పట్టించుకోవాలండి. కారం, ఉప్పు, మసాలాలు ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్లు ఇలా ఒక్కసారి కలుపుకుందామండి. అంతా కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండి వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ పిండికి 3 స్పూన్స్ బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇంట్లో మనం పట్టిస్తాం కదా గిర్నికి, ఆ పిండి అయినా సరే, షాప్లో తెచ్చుకున్న వరి పిండి అయినా సరే అండి. పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఇలా వేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి. ముక్కలకంతా ఈ పిండిని పట్టించాలి. కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెమే వాటర్ పోసుకోవాలండి. ఇలా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ పోసుకుంటే లూజ్ అయిపోతుంది పిండి మిశ్రమం మొత్తము. ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. ఇలా చేసుకుంటేనే ఆయిల్ తక్కువ పడుతుందండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుని బాగా వేడి చేసుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాతనే ఒక్కొక్కటిగా ముక్కలు వేసుకోవాలండి. ఆలుగడ్డ ముక్కలు ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కాసేపు అలాగే కలపకుండా పెట్టండి. కాసేపు ఉడికిన తర్వాతనే కలుపుకోవాలి ఫ్రెండ్స్. వెంటనే కలుపుకోవద్దు, పిండి అతుక్కుంటుంది కదా కడాయికి. అందుకు చూడండి, ఈ విధంగా ఇప్పుడు కలుపుకుందాం. 1 నిమిషం అయిన తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇలా తిప్పేసుకోవాలి ఒక్కసారి ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటినీ. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. బంగారు రంగు వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలని, కలర్ మారే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆలు 65 స్టవ్ చిన్నగా పెట్టేసి చేయాల్సిన అవసరం లేదండి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చికెన్ లాగా ఎంత మంచిగా ఫ్రై అయ్యాయో. బంగారు రంగు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇదే విధంగా ఆలుగడ్డ ముక్కలని ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆలు 65 చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.